నేషనల్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ 27 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు సత్యసాయి నిగమంలో జరుగుతుందండి. సో, ఇక్కడేంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వీవర్స్ వచ్చారు. సో, డైరెక్ట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్. సో, ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. సో, మనకెవరికన్నా మంచి రీజనబుల్‌లో శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి పర్చేస్ చేయాలంటే సో, ఈ ఎగ్జిబిషన్‌కెళ్ళి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడైతే కొన్ని స్టాల్స్ అయితే షూట్ చేశాను. సో, డిఫరెంట్ కొన్ని మంగళగిరి, నారాయణపేట్ అలా ఇంకా నార్త్ సైడ్ వచ్చేసి చందేరి అలా స్టాల్స్‌కైతే కొన్ని షూట్ చేశాను. కొన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తాను. సో, ఈ స్టాల్ వచ్చేసి పోచంపల్లి. సో, పోచంపల్లిలో మనకు శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు చూపిచ్చేది. ఇంకా అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మీటర్ వచ్చేసి 500 అలాగా. సో, ఈ స్టాల్ వచ్చేసి మంగళగిరి. సో, మంగళగిరిలో కూడా మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మంగళగిరి శారీస్ కానివ్వండి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఈ స్టాల్‌లో. సో, ఈ స్టాల్‌లో వచ్చేసి డ్రెసెస్, సో, లాంగ్ డ్రెసెస్, త్రీ పీస్ సూట్స్ అన్నీ చూపిచ్చారు. సో, బావున్నాయి. కార్డ్ సెట్స్ కావాలనుకుంటే కూడా మనము ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు కొన్ని స్టాల్స్‌లో. సో, ప్రైస్ కూడా రీజనబులే అనిపిచ్చింది. సో, ఈ స్టాల్ వచ్చేసి నారాయణపేట, ఇంకా అలా ఏంటంటే అన్ని కాటన్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. సో, ఎగ్జిబిషన్‌లో ఏంటంటే ఓన్లీ హ్యాండ్లూమ్సే. సో, వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్‌గా వచ్చి మనకు సేల్ చేస్తున్నారు కాబట్టి మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో, నారాయణపేటలో మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే శారీస్. సో, ఇక్కడ బ్లాక్ శారీ ఉంది గదా! నాకు చాలా నచ్చింది ఆ బ్లాక్ శారీ. సో, ఇదొచ్చేసి ఆరెంజ్ వన్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్. నారాయణపేటలోనే చాలా బావుంది. ఇలాంటివి మన టెంపుల్స్‌కి ఏసుకెళ్తే చాలా బావుంటదనిపించింది. ఇంకా బ్లూ శారీ ఇవొచ్చేసి బ్లౌజ్ పీసెస్. సో, జ్యువెల్లరీ కలెక్షన్ గూడా ఉంది. ఆహ్, మంచి యాంటిక్ జ్యువెల్లరీ అలాగే విక్టోరియన్ వాటిలో పెండెంట్స్ చూస్తున్నారు గదా! ఇక్కడ విక్టోరియన్ కలెక్షన్ బీడ్స్‌తో అలాగే ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ గూడా చాలా ఉన్నాయి. సో, హారాలు మంచి డైమండ్ ఫినిషింగ్ వచ్చి, పోల్కి ఫినిషింగ్ వచ్చి మంచి సెట్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్. ఇప్పుడిప్పుడు మనకు తెలుసు కదా! ఇన్విజిబుల్ నెక్ పీసెస్ చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. సో, ఈ ఇన్విజిబుల్ నెక్ పీసెస్ కూడా అందులో ఉన్నాయి కొన్ని స్టాల్స్‌లో. సో, బ్లాక్ బీడ్స్ వెరైటీ చాలా బ్లాక్ బీడ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. జ్యువెల్లరీ స్టాల్స్ వచ్చేసైతే ఒక 2 స్టాల్సే ఉన్నాయి. కానీ ఉన్న స్టాల్స్‌లో మాత్రం కలెక్షన్ అయితే చాలా అనిపించింది నాకు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బీడ్స్, ఇన్విజిబుల్ నెక్ పీసెస్ అలాగే బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బావుంది. సో, మనకు కావాల్సినట్టు వాళ్ళక్కడ డిజైన్ గూడా జేస్తున్నారు. ఇదొచ్చేసి ఇంకో స్టాల్ అండి. ఇది కోల్కట్టా. సో, సెమీ టసర్ పైన వర్క్స్ అంట ఇవన్నీ. సో, సెమీ టసర్ పైన మన హ్యాండ్ వర్క్ చేశారు. ఇట్లా కట్ కొంచెం కచ్వాయి వర్క్ అలాగే ఇంకా నార్మల్ వేరే వర్క్స్ అని. సో, టస్సర్స్ ఇవన్నీ సెమీ టసర్ పైన వర్క్స్. కొన్ బాగల్పూరి శారీస్ అలాగే బాగల్పూరి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో, ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ ఇది చూపిచ్చేదైతే మంచి క్రీమ్ కలర్‌కి బ్లూ బార్డర్ ఇచ్చారు. సో, నాకైతే ఈ రెడ్ కలర్ మెటీరియల్ అయితే చాలా నచ్చింది. ఇది జామ్దానీలో ఢాకా హ్యాండ్లూమ్ శారీలో జామ్దాని 2 పీస్ సూట్. మంచి రెడ్ కలర్‌లో ఉంది. ఇవన్నీ శారీస్ ఇంకా జామ్దాని వీవింగ్ మస్లిన్‌లో ఉన్నాయి. అలాగే కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఉన్నాయి. సో, కాటన్ వచ్చేసి 3800లో ఉన్నాయి. సో, ఇది కంచి పట్టు శారీ. ఇదైతే 45,000 అంట. 10 గ్రామ్స్ సిల్వర్ ఉందంట ఇందులో. సో, చాలా బ్రైడల్ వేర్‌కి బావుంటది ఇలాంటివి. సో, నెక్స్ట్ వచ్చేసి కోల్కట్టా శారీస్ అంట ఇవి. సో, డిజైన్ వచ్చేసి కంప్లీట్‌గా ఏంటంటే హ్యాండ్ వర్క్‌తో చేసిన డిజైన్సే ఉన్నాయి. సో, హ్యాండ్ వర్క్ చేసిన డిజైన్స్ అయితే కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయి గదా! మనకు తెలిసిందే. టైమ్ టేకింగ్ అలాగే వర్క్ గూడా నీట్‌గానే ఉంది. సో, ఈ బ్లూ శారీ ఇక్కడైతే చూపిస్తుంది గదా తనొచ్చేసి ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ కుట్లున్నాయి. ఒకటేమో కచ్ వర్క్ కుట్టు, ఒకటేమో రాజస్థానీ మిర్రర్ వర్క్. శారీ అయితే 4000 చెప్పింది. సో, నేనైతే ఇప్పుడైతే పర్చేస్ చేయలేదు కోల్కట్టా శారీ ఏమి. కానీ బావున్నాయి. అంటే యూనిక్‌గా అనిపిచ్చాయి కలెక్షన్స్ కొన్ని కొన్ని స్టాల్స్‌లో అయితే నాకు. చూస్తున్నారు కదా ఎంత బావున్నాయో కలెక్షన్స్. సో, ఇదొచ్చేసి మళ్ళీ బెంగాలీ కాటన్.
అలాగే జామ్దాని వీవింగ్ ఇవన్నీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మస్లిన్‌లో ఉన్నాయి, కాటన్‌లో ఉన్నాయి, ఇంకా మల్మల్ ఫ్యాబ్రిక్‌లో గూడా ఉన్నాయి. సో, జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ అయితే 3000 నుంచి ఉన్నాయి. మస్లిన్‌లో అయితే ఇంకా 4000 వరకు డిపెండ్స్. ఇంకిప్పుడు పొందూరి కాటన్. సో, తెలిసిందే గదా! మనకు పొందూరి కాటన్‌లో ప్లెయిన్‌లోనే 4000. ఇది కొత్తగా వీళ్ళు రీసెంట్‌గా ప్లెయిన్ కాకుండా ఓన్లీ పళ్ళుకి జామదాని వీవింగ్ ఇచ్చారంట. ఇప్పుడు నేను ఏసుకొని చూపిస్తున్నాను గదా! సో, బాడీ అంతా ప్లెయిన్‌గా ఉంటది. మంచి బ్లూకి పింక్ బార్డర్ ఇచ్చి పళ్ళుకేమో జామదాని వర్క్ ఇచ్చారు. చాలా యూనిక్‌గా ఉంది. న్యూ కలెక్షన్. సో, ఇదైతే 8000 అని జెప్పారు. సో, నెక్స్ట్ ఇంకా అందులో పొందూరి కాటన్‌లోనే చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అక్కడ 4000, 5000 డిపెండ్స్ అండి. ఇంకా వర్క్ ఉన్న కొద్దీ మనకింక ప్రైస్ ఎక్కువ అలా పెరుగుతూ ఉండింది. సో, ఇదొకటి చూపిస్తున్నారు కదా! ఇది గూడా పొందూరి ఖాదీ కాటన్‌లోనే కాకపోతే న్యూ కలెక్షన్ అంట. సో, మంచి బ్రైట్ యెల్లోకి పళ్ళుకి జెర్రీ గూడా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అని జెప్పారు. చూసారా పళ్ళుకి మంచి ఎలిఫెంట్స్ జామ్దాని వర్క్. ఎంత బావుందో యాక్చువల్లీ. కాటన్ అని అనుకోవద్దు. ఏసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్‌గా ఉంటది ఈ కాటన్స్ కూడా. సో, ఇవన్నీ కాటన్స్ పొందూరి ఆహ్, కాటన్స్ అండి. సో, ఇవి 4000 ప్లెయిన్ అయితే 4000 నుంచి స్టార్ట్ అవుతాయి. కొంచెం బుట్టి వచ్చిందనుకోండి, ఇంకా ప్రైస్ అలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి చందేరి. సో, సిల్క్ బై సిల్క్ ఇందులో కాటన్ మిక్స్ లేదంట. సో, సమ్ 14,000 అని జెప్పారు. ఇవన్నీ వచ్చేసి చందేరి సిల్క్ శారీస్. సో, చందేరిలో కాటన్, సిల్క్ మిక్స్ థ్రెడ్ ఉంటే 4000 అనేసి చెప్పారు. ఓన్లీ ప్యూర్ సిల్క్ అయితే ఇప్పుడైతే ఆ ప్రైస్‌కి రావట్లేదంట. 8000, 9000 అని చెప్తున్నారు. ఈ స్టాల్ వచ్చేసి కాశ్మీరీ స్టాల్. సో, కాశ్మీరీ శారీస్. సో, కాశ్మీరీలో కూడా హ్యాండ్‌మేడ్ బ్లాక్ వన్ చూసారా? అది 45,000 అని చెప్తున్నారు. ప్యూర్ హ్యాండ్‌మేడ్ అంట అదైతే. సో, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ శారీస్ కాశ్మీరీ శారీస్ స్టాల్స్. సో, అవన్నీ కాశ్మీరీ వర్కే చూపిస్తున్నాయన్నీ. కాశ్మీరీ వర్క్‌లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్. ఈ స్టాల్ వచ్చేసి బెనారసి శారీస్. సో, ఆ బ్లూ వన్ వచ్చేసి 15,000 ఏదో చెప్పారు. సో, ఇవన్నీ డిఫరెంట్ బెనారసిలోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌తో ఉన్నాయి. కొన్ని కోటాతో ఉన్నాయి. ఇదొచ్చేసి ఫ్యాబ్రిక్. ఇది పైతానీ బార్డర్‌లో ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే బెనారసి వర్క్. సో, మళ్ళీ ఇక్కడ చందేరి. సో, ఈ చందేరి స్టాల్‌లో ఏంటంటే శారీస్‌తో పాటు మన ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మీటర్ రూ. 1000 అలాగా. ఈ గోల్డ్ కలర్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా! అది ఇప్పుడు అందరు సెలబ్రిటీస్ డ్రేప్ చేసుకుంటున్నారు కదా! గోల్డ్. సో, అది చందేరి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బెంగాలీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంట. ఇది వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. కాకపోతే వర్క్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్. సో, వైట్‌కి మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేస్తూ చేశారు. ఎంత బావుంది. సో, బార్డర్ మళ్ళీ యెల్లో సాటిన్ బార్డర్ ఇచ్చారు. సో, ఇదొచ్చేసి డిఫరెంట్ టైప్. ఇది కూడా హ్యాండ్ వర్కే కానీ కాటన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కాటన్. మంచి క్రీమ్ షేడ్‌కి మంచి దీనికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్స్ యూజ్ చేస్తూ వర్క్ చేశారు. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. క్రీమ్స్ ఇష్టపడే వాళ్ళుంటే అస్సలు వదలరు ఇలాంటి శారీస్. యూనిక్‌గా ఉంటాయి మనం కట్టుకుంటే ఎప్పటికైనా. సో, అందులోనే ఇంకా పింక్ అని డిఫరెంట్ అన్నీ ఇవన్నీ హ్యాండ్ వర్క్ శారీసే. సో, కొంచెం ఎక్స్‌పెన్సివ్ హ్యాండ్ వర్క్ కాబట్టి. సో, మళ్ళీ ఇది అజ్రక్ శారీస్ తెలిసిందే గదా! ఇప్పుడు అజ్రక్ మోడల్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇది ఏంటంటే బాందిని విత్ అజ్రక్ ప్రింట్. సో, మోడల్ సిల్క్ అంట ఇది. సో, బాడీ వచ్చేసి మనకి బాందిని. సో, నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ టస్సర్‌లో ఇలా హ్యాండ్ పెయింటింగ్ శారీ. ఎంత బావుంది గదా! ఈ హ్యాండ్ పెయింటింగ్. సో, ప్రైస్ అయితే 6000 ఏదో చెప్పారు. సో, నెక్స్ట్ మళ్ళీ టస్సర్‌లోనే ఇది హ్యాండ్ పెయింటింగే. సో, పళ్ళుకొచ్చేసి ఇలా వినాయకుడు. చాలా బావుంది గదా! ఎంత యూనిక్‌గా ఉంది. ఇలా హ్యాండ్ పెయింటింగ్‌తో శారీస్. సో, నెక్స్ట్ ఇది కూడా టస్సర్‌లోనే డిఫరెంట్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసి మారుతూ ఉంది. సో, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్‌కి ఆరెంజ్ బార్డర్, ఫ్లవర్స్. సో, ఇవన్నీ హ్యాండ్ పెయింట్
హ్యాండ్ పెయింటింగే శారీస్ అండి. సో ఇది ఇదొచ్చి స్టీల్ బ్లూ కలర్‌లో మంచి బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ యాహ్! పళ్ళుకొచ్చేసి ఫుల్ గ్రాండ్‌గా ఉంది వర్క్. నన్ను ఈ షాప్ వాడు అస్సలు వదలట్లేదు తీసుకునేదాకా. చూపిస్తానే ఉన్నాడు. నేను వద్దు, వద్దు అన్నా చూపిస్తానే ఉన్నాడు. సో, ఇందులో టస్సర్‌లో ఇంకో శారీ మంచి బ్రిక్ రెడ్‌కి సమ్ గ్రీన్ కాంబినేషన్‌లో పళ్ళు, యెల్లో బ్లౌజ్ బావుంది గదా! ఈ టస్సర్స్ ఇష్టపడేవాళ్ళు పక్కా తీసుకుంటారండి ఇలాంటి శారీస్ అయితే. సో, ఇది డిఫరెంట్‌గా ఉందంట. సో, ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రికే. ప్యూర్ టస్సరే. కాకపోతే ఇందులో ఏంటంటే హ్యాండ్ పెయింటింగ్‌తో పాటు బాడీకొచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇలా కనిపిస్తుంది కదా! ఇది మస్లిన్ జామ్దానిలో 45,000 అంట ఈ శారీ. ఎందుకంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో, అందులోనే కాటన్స్ కూడా ఉన్నాయని చూపిస్తున్నాడు. సో, మస్లిన్ అయితే 45, కాటన్స్‌లో అయితే 3,000 అలాగా. సో, జామ్దాని చాలా బావుంటుంది మనకి. ఇది కూడా సో, మస్లిన్‌లోనే సమ్ జామ్దాని కొన్ని డిఫరెంట్‌గా ఉంది. ఇది వర్క్. బ్లాక్‌కి మంచి మస్టర్డ్ అనమాట కాంబినేషన్. సో, పళ్ళు వచ్చేసి మస్టర్డ్ యెల్లో ఇలా ఉంది. సో, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా వర్క్ వస్తుంది. బాడీ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ ఉన్నాయి జామ్దాని. సో, నన్నైతే ఈ శారీ తీసుకునేదాకా అస్సలు వదలలేదు. నాకేమో అర్థం కాట్లేదు. కానీ బావుందనిపించింది. సో, యాహ్! బ్లౌజ్‌కి మళ్ళీ మంచిగా ఓన్లీ స్లీవ్స్ మట్టుకే వర్క్ వచ్చింది. బావుంది యూనిక్‌గా. సో, ఇవి బ్లౌజ్ పీసెస్ మంచి కాంటా వర్క్‌తో ఉన్నాయి. ఇదొక బ్లౌజ్ పీస్. నెక్స్ట్ బెడ్ షీట్స్ స్టాల్ గూడా ఉంది. బ్లాక్ ప్రింట్స్‌తో బెడ్ షీట్స్ స్టాల్. సో, బావున్నాయి. ప్యూర్ కాటన్ ఇవన్నీ వచ్చేసి. కాటన్ అయితే చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, ఈ కంఫర్టర్ అయితే సమ్ 1500 అలా చెప్పాడు. జ్యువెల్లరీ జ్యువెల్లరీ స్టాల్స్ 2 ఉన్నాయి. కానీ బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ అండి. సో, ఎంత బాగున్నాయి యూనిక్‌గా వాల్ పెయింటింగ్స్ అయితే. సో, ఆర్టిస్ట్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. అస్సలు ఎంత టఫ్ కదా! అలా హ్యాండ్ పెయింటింగ్‌తో యూనిక్ డిజైన్స్ కానివ్వండి, ఆ ఇంట్రికేట్ డిజైన్స్ కానివ్వండి, యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద పెయింటర్స్ నిజంగా చెప్పాలి. ఎంత బాగున్నాయో కలెక్షన్స్. సో, ఈ స్టాల్ వచ్చేసి బ్లాక్ ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో, చిన్న పిల్లలకి ఇలా హ్యాండ్లూమ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, గద్వాల్ ఏంటంటే ఇంకా పోచంపల్లి వాటిల్లో కొన్ని కుర్తీస్ కూడా ఉన్నాయి. సో, గద్వాల్, పోచంపల్లి కుర్తీస్ ఫ్రాక్ మోడల్‌లో గూడా ఉన్నాయి. ఇంకా మనకి కట్ కావాలంటే స్ట్రెయిట్ కట్‌లో కూడా ఉన్నాయి. ఇవి కొన్ని హ్యాండ్ పెయింటింగ్స్ అండి అక్కడ. సో, వాల్ పెయింటింగ్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. కృష్ణుని బొమ్మ చూడండి అక్కడ. ఆహ్, చాలా యూనిక్‌గా ఉన్నాయి హ్యాండ్ పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ ఎస్పెషల్లీ. సో, మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో, ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 2 డిసెంబర్ వరకే. సో, మీకెలా అనిపిచ్చాయంటే నేను చూపించిన కొన్ని కలెక్షన్స్ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో మంచి వీడియోతో మేము ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.